హలో నమస్తే, వెల్కమ్ టు మన వెబ్ టీవీ. ఛాంపియన్ మనకు తెలిసిన విషయమే. శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ ఆల్రెడీ 2 సినిమాలు చేశాడు. ఫస్ట్ యాక్చువల్గా నిర్మలా కాన్వెంట్ అని చెప్పేసి ఒక మూవీ చేశాడు, అది చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఒక సినిమాతో హీరోగా ఒక మంచిగా గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి సందడి అనే మూవీతో వాళ్ళ నాన్నగారి మూవీ మళ్ళీ రీమేక్ చేయడము రాఘవేంద్ర గారి దర్శకత్వంలో అదే పర్యవేక్షణ జరిగింది. అది కానీ అది ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సినిమా మన దగ్గర ఎక్కువ సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమాకు 3 years వర్క్ చేశారంట. చాలా చాలా కష్టపడ్డారనిపించింది నిజంగా చెప్పాలంటే. ఈ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. రోషన్ యాక్టింగ్ పరంగా మాత్రం చాలా 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 డెవలప్ అయ్యాడు. నాకైతే అనిపించింది నెక్స్ట్ వన్ ఆఫ్ ది స్టార్ హీరోల్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సాయి తేజ సజ్జ ఉన్నాడు, ఇప్పుడు రోషన్ కావచ్చు, వీళ్ళందరూ ఒక రేంజ్ హీరోలు అయిపోయారు. ఇప్పుడు ఈ సినిమాతో ఛాంపియన్ సినిమాతో రోషన్ కూడా నెక్స్ట్ లెవెల్ హీరోగా అడుగు పెట్టబోతున్నాడని చెప్పి ఖచ్చితంగా ఈ ఛాంపియన్ సినిమాతో బల్ల గుద్ది చెప్పడం జరిగిందనమాట. నాకైతే సినిమా పర్సనల్ ఒపీనియన్గా సినిమా చెప్తున్నా, థియేటర్లో ఒక ఫ్యామిలీ కావచ్చు, ఒక ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా ప్రతి ఒక్క ఎమోషన్ని ఫీల్ అయ్యేలాగా ఉంటుంది. చాలా దగ్గరగా ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మధ్యలో చిన్న చిన్న సీన్స్ మనకు అంతగా చిన్న లైట్గా అంటే ఒక స్లైట్గా అరే సరేలే, ఒక స్టోరీ ఏంటంటే విలేజ్ బ్యాక్డ్రాప్లో వెళ్తున్నప్పుడు కొన్ని సీన్స్ బోర్గా అనిపిస్తాయి, కానీ ఇవి మరీ అంతలా అనిపించవు అనమాట. మనకి ఇది ఏంటంటే రియల్గా జరిగిన ఒక స్టోరీని బేస్ చేసుకొని దాన్ని ఆధారంగా తీసుకొని ఈ సినిమా చేయడం జరిగిందనమాట. బైరాన్పల్లి ఈ సినిమా తెలంగాణలో ఉన్న ఒక మారుమూల గ్రామంలో, ఆ గ్రామం మీద అప్పుడు హైదరాబాద్ చుట్టూ కూడా నైజాం పాలన ఉండేది కదా, ఆ పాలనలో జరిగిన అత్యాచారాలు, ఆ గొడవలు, దానికి సంబంధించిన సిచ్యువేషన్స్ చాలా చాలా బాగా చిత్రీకరించారు. ఈ సినిమాలో మనకు క్లియర్గా కళ్ళకి కట్టినట్టు చూపించారు అనమాట. ఆ గ్రామ ప్రజలు వాళ్ళని ఎదుర్కొని ఎలా నిలబడ్డారు, ఆ గ్రామ ప్రజలు మిగతా గ్రామాలకు అన్నిటికీ స్ఫూర్తిగా ఎలా నిలిచారు, ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్టు ఆ గ్రామం వేసిన సెట్ కావచ్చు, ఆ ప్రజలను చూపించిన విధానం కావచ్చు, వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డారు వీళ్ళని ఎదుర్కోవడానికి, ప్రతి ఒక్క సీన్ కూడా క్లారిటీగా నీట్గా చూపించడం జరిగింది. మన ప్రదీప్ అద్వైతం డైరెక్టర్ అనమాట. చాలా చాలా బాగా చేశారు. ఆయన ఇంతకుముందు వర్క్స్ పెద్దగా లేకపోవచ్చు, అంటే ఆయన చేసిన యాడ్ ఫిలిమ్స్, చిన్న ఫిలిమ్స్గా వర్క్ చేస్తారు, అంటే ఆయన సైడ్గా వర్క్ చేస్తారు, పెద్ద సినిమాకు చేయలేదు అనమాట. కానీ ఈ సినిమాతో ఒక పెద్ద డైరెక్టర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా తీసుకునే విధానం అలాంటిది, మనకు చూపించిన విధానం అలాంటిది. రోషన్ కావచ్చు, అనస్వర రాజన్ కావచ్చు, ఇద్దరి పర్ఫార్మెన్స్ కూడా చాలా క్యూట్గా అనిపించింది. వాళ్ళిద్దరు ఉన్న సీన్స్ మాత్రం, ఆ పల్లెటూరులో వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్ కావచ్చు, ఆ జనాల మధ్య జరిగే సీన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యి అనిపించింది. ఎండింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి. ఒక ఎదిగే హీరో, అంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్న హీరో అలాంటి సినిమా తీసుకొని అలాంటి క్లైమాక్స్తో మన ముందుకు వస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఇలాంటి సినిమాలు చాలా రావాలి ఇంకా ముందు. సో రోషను ముందు కమర్షియల్గా ట్రై చేసినా కూడా పెళ్లి సందడితో తనకు అర్థమైన విషయాన్ని మనకు ఇప్పుడు ఏంటంటే ఒక 3 years గ్యాప్ తీసుకున్నాడంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి స్టోరీ మీద ఎంత కాన్ఫిడెంట్ ఉందో, ఎంత నమ్మకం ఉందో, ఎలాంటి స్టోరీతో మనం ముందుకు రావాలనుకున్నాడో అని. వాళ్ళ స్టోరీ మీద నమ్మకం పెట్టుకొని ఓన్లీ స్టోరీ డ్రివెన్, ఇది స్టోరీ మాత్రమే డ్రివెన్ చేస్తుంది క్యారెక్టర్స్ అన్నిటిని కూడా. సో అదే విధంగా ఈ క్యారెక్టర్స్ని తీసుకువెళ్ళింది. హీరోయిజం అనేది ఈ సినిమాలో కనిపించదు అనమాట. అంటే స్టార్టింగ్లో ఒక స్పోర్ట్స్ మనకు ఫుట్బాల్ స్పోర్ట్తో స్టార్ట్ అవుతుంది. దానికోసము హీరో దాని నుంచి ఎదగాలి, మన ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని ఒక ప్లాన్ చేసుకొని ఆ దారిలో వెళ్తున్న హీరోకి మధ్యలో తగిలిన ఎదురు దెబ్బలు, దానికోసం పడిన తిప్పలు, ఆ ప్రయత్నాలు అన్నీ కూడా చూపిస్తారు. ఆ క్రమంలోనే హీరో కూడా ఆ విలేజ్లోకి రావడం జరుగుతుంది. అక్కడ యుద్ధము ఇవన్నీ ప్రతి ఒక్కటి సీన్స్ అన్ని చిత్రీకరించడం జరిగింది. చాలా నీట్గా ఆ హీరో కూడా దాన్ని అన్నింటినీ, ఆ ప్రభావం ఆ హీరో మీద ఎలా పడింది, ఎలా నడుచుకున్నాడు, ఎలా ఫైనల్గా కన్క్లూజన్ ఇచ్చారన్నది సినిమాలో చాలా చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. సాంగ్స్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు, గిరగిర సాంగ్ ఆల్రెడీ చాలా చాలా ఫేమస్. సల్లంగుండాలి అని తర్వాత ఇంకో సాంగ్ వచ్చింది. ఆ 2 సాంగ్స్ అనమాట. ఇవి కూడా కథలో భాగంగానే ఉంటాయి, కానీ ఈ సినిమాలో సపరేట్గా పక్కకి షిఫ్ట్ చేసే విధంగా మనకైతే ఉండవు అనమాట. కథలో భాగంగా పాటలు వెళ్ళినా, స్టోరీలో మనుషులున్న అందరూ కరెక్ట్గా అదే వేలో వెళ్తూ ఉంటే కథ ఎప్పటికీ హిట్ చేస్తుంది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా మన మనసుకి హత్తుపోయేలాగా చాలా చాలా క్లియర్గా ప్యూర్ ఎమోషన్స్ కనిపిస్తాయి. ఆ విలేజర్స్ మధ్యలో ఉండేది కావచ్చు, ఒక అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న చెల్లి, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, అది మన ఉద్దేశంలో అనుకుంటాం కదా. ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది హీరో హీరోయిన్ మధ్యలో, చాలా బాగా అనిపిస్తుంది. హీరోయిన్ చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది. హీరోయిన్ సన్నివేశాలు అయితే నాకైతే ఒక్కొక్క సిచ్యువేషన్స్లో సావిత్రి గారు గుర్తొచ్చారనమాట. అంత బాగా యాక్ట్ చేశారు. ఆవిడ ఆల్రెడీ మలయాళంలో కొన్ని సినిమాలు చేశారు బిఫోర్,
చాలా చాలా మంచి యాక్ట్రెస్ అని తెలుసు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా తనకి ఇక్కడి నుంచి కూడా మంచి మంచి సినిమాలు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయనిపిస్తుంది. ఒక మమితా బైజు కావచ్చు, శ్రీలీల కావచ్చు, వాళ్ళకంటే కూడా ఒక మంచి యాక్టర్ లాగా నాకైతే చాలా బాగా అనిపించింది. ఉన్న మిగతా యాక్టర్స్ కూడా నందమూరి కళ్యాణ్ చక్రవర్తి అని కూడా ఆయన పేరు, ఆయన కూడా చాలా చాలా బాగా చేశారు. ఆయన చాలా గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చారు మూవీలోకి. ఆ ఎంట్రీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ కరెక్ట్గా యూస్ చేసుకున్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి స్క్రీన్ పేస్ దొరికింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఉన్న వాల్యూస్ కరెక్ట్గా మనకు ఎస్టాబ్లిష్ చేసి చూపించడం జరిగింది. ప్రతి ఒక్క రూపాయికి మనకు న్యాయం జరిగింది అయితే నాకు అనిపించింది సినిమా చూసినప్పుడు. సో మీరు కనుక మీ దగ్గర ఉన్న థియేటర్లో అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. టికెట్ కూడా రీజనబుల్గా ఉంది కాబట్టి సినిమా థియేటర్లో మాత్రమే చూడడానికి ట్రై చేయండి. నాకైతే ఎలా అనిపించింది, నా ఒపీనియన్ మీకు చేయడం జరుగుతుంది. మీరు సినిమా చూసిన తర్వాత లేకపోతే చూసిన తర్వాత వచ్చి కింద కామెంట్ చేసేయండి. ఎలా ఉందో నాకు కింద కామెంట్లో చెప్పేసేయండి.